దేవుని స్తోత్రం. మరి సమీపించిన అయ్య గారికి నా వందనాలు. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రకాశం అయితే మరి అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ నిలబెట్టిన దేవాదేవుని కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మాకు వివాహం అయ్యి 25 సంవత్సరాలు పూర్తయిందండి. పోయిన సంవత్సరం కూడా నేను లగ్నించిన సాక్ష్యం చెప్పాను. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నన్ను, నా కుటుంబాన్ని, బంధుమిత్రులందరినీ, మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన నా యేసయ్యకి వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పోయిన సంవత్సరం అంతా మరి ఎన్నో మెలులు దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. మరి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మా ఆనంద్ గారికి మరి ఆయన పనుల విషయంలో అప్పుడప్పుడు ఆయనకి దడ వస్తూ ఉంటుంది. ఆయన ఆరోగ్యం దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడారు. కొంచెం సంవత్సరం ఇదే సమయంలో మాకు పొంగు జ్వరాలు వచ్చినాయి. ఒకళ్ళు వెనకాల ఒకరికి, మా ముగ్గురికి. ముందు మా బాబుతో స్టార్ట్ అయింది. మా బాబుకి, పాపకి, నాకు కూడా ముగ్గురికి పొంగు జ్వరాలు వచ్చినాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. ముగ్గురికి ఒకళ్ళు వెనకాల ఒకరికి అలా అంటుకుపోయి వచ్చింది. తర్వాత మన స్నానం అయ్యాక నేను మళ్ళీ ఇట్లాగే మ్యారేజ్ డేకి వచ్చి చిన్న సాక్ష్యం చెప్పుకున్నాను దేవుని సన్నిధిలో. ఎంతగానో మమ్మల్ని దేవుడు కాచి కాపాడారు. ఇప్పటి వరకు 25 ఏళ్ళు కూడా ఎన్నో ఈ వీటుకులు ఇబ్బందులు అంటే సాతాను పెట్టే ఏ చిన్న చిన్న చిక్కుల్లో మరి అన్నీ ఎదుర్కొంటూ దేవుని ముందు పెట్టుకుంటూ నేను నడుస్తూ వచ్చాను. సంఘ ప్రార్థన, మరి దైవజన ప్రార్థన నాకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది ఇప్పటి వరకు కూడా. అలాగే ముందున్న సమయాన్ని కూడా మరి అన్ని విషయాల్లో ముఖ్యంగా నా బిడ్డలు ఇద్దరు కూడా 2 కాలంలోకి వచ్చారు. పిల్లోడు మరి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడండి. హాస్టల్లో వేసాము. వాడు కాకినాడ హాస్టల్ కోరుకుని అక్కడికి వెళ్ళాడు. కానీ ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాడండి. వాడు మరి 3 సంవత్సరాల్లోకి వచ్చాడు. కొంచెం మంచిగా చదువుకోవాలి, వాడు సర్టిఫికెట్ బయటికి రావాలని మీ అనుదిన ప్రార్థనలు నా బిడ్డల గురించి ప్రార్థించేయండి. వచ్చే వారంలో మరి 2nd ఇంటర్ పిల్లకి ఎగ్జామ్ కూడా ఉంది. ఎగ్జామ్ విషయంలో కూడా అందరం చేస్తున్నాం. బిడ్డలందరూ ఎగ్జామ్ విషయంలో మరి ప్రతి ఒక్క దినం కూడా ఈ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం గురించి, నా బిడ్డల ఇద్దరి భవిష్యత్తు గురించి దేవుడు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, జ్ఞానాన్ని ఇవ్వాలని మరి దేవుని సన్నిధిలో చిన్న సాక్షి నిలబడ్డాను నేను. ఇప్పటి వరకు కూడా దేవుడు తన సజీవుల లెక్కలో ఉంచి మన ప్రేమకై మమ్మల్ని అందరినీ ఆయన కబంధ హస్తాల కింద భద్రపరిచిన యేసయ్యకి వేలాది కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మరి దూర ప్రాంతం నుంచి అన్నయ్య గారు మరి ఆ బంధుమిత్రులు కూడా వచ్చారు. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.